ఈ నెల 2, 3, 4 తేదీలలో మిర్యాలగూడలో సిపిఎం జిల్లా మహాసభలు జరగనున్నాయని సిపిఎం జిల్లా కార్యదర్శి వర్గ సభ్యుడు సయ్యద్ హాషం తెలిపారు. ఇందులో భాగంగా డిసెంబర్ 2న భారీ బహిరంగ సభ జరుగుతుందని చెప్పారు. సిపిఎం నల్లగొండ జిల్లా 21వ మహాసభల సందర్భంగా డిసెంబర్ 2న మిర్యాలగూడ పట్టణంలో జరుగుతున్న బహిరంగ సభకు నల్లగొండ పట్టణం నుండి సిపిఎం నాయకులు ద్విచక్ర వాహన ర్యాలీ ద్వారా బయలుదేరి వెళ్లారు. సుభాష్ విగ్రహం నుండి గొల్లగూడెం, పెద్దబండ, కలెక్టరేట్ మీదుగా మిర్యాలగూడ వరకు ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా సిపిఎం జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు సయ్యద్ హాషం మాట్లాడుతూ డిసెంబర్ 2, 3, 4 తేదీలలో మిర్యాలగూడ పట్టణంలో సిపిఎం 21వ జిల్లా మహాసభలు జరుగుతున్నాయని తెలిపారు. ఈ మహాసభల ప్రారంభం సందర్భంగా డిసెంబర్ 2న భారీ బహిరంగ సభ ఎన్ఎస్పి గ్రౌండ్లో జరుగుతుందని అన్నారు. 3, 4 తేదీలలో జరుగు ప్రతినిధుల సభలో గత 3 సంవత్సరాలుగా నిర్వహించిన పోరాటాలను సమీక్షించుకొని భవిష్యత్తులో కార్మిక, ప్రజా, రైతు వ్యతిరేక విధానాలు అవలంబిస్తున్న కేంద్ర రాష్ట్ర ప్రభుత్వ విధానాలపై చేయాల్సిన పోరాటాలను రూపొందించడం జరుగుతుందని తెలిపారు. బహిరంగ సభకు ముఖ్య అతిథులుగా సిపిఎం పోలిట్ బ్యూరో సభ్యులు బివి రాఘవులు, రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం, రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు జూలకంటి రంగారెడ్డి హాజరవుతున్నారని తెలిపారు. ఈ కార్యక్రమంలో సిపిఎం పట్టణ కార్యదర్శి దండెంపల్లి సత్తయ్య, జిల్లా కమిటీ సభ్యుడు ఎండి సలీం, తుమ్మల పద్మ, పట్టణ కమిటీ సభ్యులు అద్దంకి నరసింహ, దండంపల్లి సరోజ, కోట్ల అశోక్ రెడ్డి, గాదె నరసింహ, పాక లింగయ్య, గుండాల నరేష్, మారగోని నగేష్, మాజీ కౌన్సిలర్ ఔట రవీందర్, కందుల అశోక్, కార్తీక్, శేఖర్, ఆవులగిరి, సోమయ్య తదితరులు పాల్గొన్నారు. సిపిఐఎం పార్టీ 21వ జిల్లా మహాసభల సందర్భంగా ఈరోజు మిర్యాలగూడ పట్టణంలో అశేష ప్రజానీకంతో బహిరంగ సభ నిర్వహించడం అనేటటువంటి జరుగుతూ ఉంది. ఈ బహిరంగ సభలో వేలాది మంది కార్మికులు, కర్షకులు, మహిళలు అందరూ కూడా పెద్ద ఎత్తున పాల్గొంటూ ఉన్నారు. ఈ బహిరంగ సభ తర్వాత ఈ రాష్ట్రంలో రాష్ట్ర ప్రభుత్వం అనుసరిస్తున్నటువంటి ప్రజా వ్యతిరేక విధానాల మీద, అదే రకంగా కేంద్ర ప్రభుత్వం అనుసరిస్తున్నటువంటి ప్రజా వ్యతిరేక విధానాల మీద భవిష్యత్తు కార్యాచరణ రూపొందించుకొని పేదలకు అవసరమైనటువంటి ఇళ్ల స్థలాలు, రేషన్ కార్డులు, పెన్షన్లు, ఇతర సౌకర్యాల అమలు కోసం, అదే రకంగా కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్నటువంటి ప్రజా నిరంకుశత్వ విధానాలకు వ్యతిరేకంగా పెద్ద ఎత్తున పోరాటాలు నిర్వహించడం కోసం మహాసభలో నిర్ణయం తీసుకోవడం అనేటటువంటి జరుగుతూ ఉంది. ఈ మహాసభల జయప్రదం కోసం ఈరోజు జరిగేటటువంటి బహిరంగ సభలో పార్టీకి సంబంధించినటువంటి శ్రేణులే కాకుండా అశేష ప్రజానికం కూడా వేలాదిగా పాల్గొని జయప్రదం చేయాల్సిందిగా కోరుతా ఉన్నాం. సిపిఎం జిల్లా మహాసభలు మిర్యాలగూడలో జరుగుతున్నాయి. ఈ యొక్క మిర్యాలగూడ జరిగే రాబోయే కాలంలో 3 సంవత్సరాల్లో ప్రభుత్వాల మీద పోరాడుతాం కోసానికి, అట్లనే శ్రేణులందరూ కూడా కదులుతాం కోసానికి ఇవాళ ఎర్రదండు కదులుకుంటా మిర్యాలగూడ బహిరంగ సభ జయప్రదం చేయాలని చెప్పి విజ్ఞప్తి చేస్తాం. నల్గొండ జిల్లా 21వ మహాసభల సందర్భంగా మిర్యాలగూడలో జరిగే భారీ బహిరంగ సభకు నల్గొండ పట్టణం నుంచి బైక్ ర్యాలీ, వివిధ వాహనాలు, టీసీఎంల ద్వారా బయలుదేరుతా ఉన్నాం. ఈరోజు బహిరంగ సభ, రేపు ఎల్లుండి ప్రతినిధుల సభ సంబంధించినటువంటి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వ విధానాల మీద ఒక ఉద్యమ కార్యాచరణ రూపొందించడం జరుగుతుంది. 3 సంవత్సరాలు జరిగిన కార్యక్రమాన్ని సమీక్షించుకొని భవిష్యత్ కర్తవ్యాలు నిర్దేశించుకోవడం జరుగుతుంది. ఈ యొక్క మహాసభల జయప్రదం కోసం నల్గొండ పట్టణం నుంచి వేలాదిగా తరలి వెళ్లడం జరుగుతూ ఉంది.